హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ చౌరస్తా. ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన ఊరి పేరు భైరవ కోన మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. మంచి టాలెంట్ ఉన్న ఆశించిన రీతిలో విజయాలకు మాత్రం అందుకోలేకపోతున్న మన సందీప్ కిషన్ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేసినాడు. అదే ఊరి పేరు భైరవ కోన. ఎన్ని సినిమాలు ఫ్లాప్ వచ్చినా అట్లా వరుసగా సినిమాలను చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. నాకు తెలిసి లాస్ట్ మూవీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్, బీరువా ఇవన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలు అప్పట్లో. దాని తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి. ఈసారి ఎలాగైనా సరే బిగ్గెస్ట్ని హిట్ను తన ఖాతాలో వేసుకోవాలని చెప్పి కసితో వచ్చిండు. అదే ఊరి పేరు భైరవ కోన అనే ఈ మూవీని చేసిండు. మిస్టర్ అండ్ హర్రర్ జానర్లో రూపొందిన ఈ మూవీకి చాలా అన్ఎక్స్పెక్టెడ్ రీతిలో బిజినెస్ జరిగింది. మరి ఇది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, భైరవకోన అనే గ్రామంలో జరిగిన మిస్టరీ నేపథ్యంలో ఊరి పేరు భైరవకోన సినిమా రూపొందింది. గరుడ పురాణంలోని చివరి పేజీ ఉన్న ఊరిలో అతీత శక్తులు ఉండడం, అక్కడికి హీరో వెళ్ళి చిక్కుకోవడం, తర్వాత అతడు ఆ ఊరిలోని రహస్యాలను ఛేదించడం అనే అంశాలతో దీన్ని తెరకెక్కించిండు. ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వ్యూలో కూడా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది, కానీ క్లైమాక్స్ అయితే అంత బాగాలేదు. ఇంకా మూవీ ఉంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఓవరాల్గా నేనైతే ఈ మూవీతో సాటిస్ఫై అయితే అవ్వలేదు, నాకు అంత అనిపించలేదు మూవీ. ఇంకా యాక్ట్రెస్ విషయానికి వస్తే, బసవ పాత్రలో సందీప్ కిషన్ చాలా ఒదిగిపోయిండు. యాక్షన్ సీక్వెన్స్లో చాలా చక్కగా నటించిండు. భూమిగా వర్ష బుల్లమ్మ తనదైన నడుంతో ఆకట్టుకుంది. చాలా క్యూట్గా కూడా ఉంటుంది. తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కావ్య థాపర్ ఒక మంచి క్యారెక్టర్ని ప్లే చేసింది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మీద చాలా బాగుంటుంది. తర్వాత వెన్నెల కిషోర్ అండ్ వైవర్షల కామెడీ కూడా సినిమాకి చాలా ప్లస్ అయింది. బ్రహ్మాజీ కనిపించేది కొద్దిసేపు అయినా కొంచెం నవ్విస్తాడు. ఓవరాల్గా సినిమా అయితే టెక్నికల్గా అయితే చాలా బాగుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ కూడా సినిమా కొంచెం ప్లస్ అయింది. నిజమే నీ చెబుతున్నా జానే జానా సాంగ్తో ఈ సినిమాకి మస్తు హైప్ వచ్చిందనమాట. ఆ సాంగ్ కూడా వీడియో సాంగ్ చాలా బాగుంది. అండ్ బీజిఎం కూడా అంత బాగైపోయినా ఉంది నార్మల్గా. ఇంకా సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ పర్లేదు. ఇంకా డైరెక్టర్ గురించి చెప్పాలంటే, మెయిన్గా నేను ఈ మూవీకి వెళ్ళడానికి కారణం ఏంటంటే డైరెక్టరే. తన మూవీస్ ఏంటంటే ఎక్కడికి పోతావు చిన్నవాడు, ఒక క్షణం చాలా మంచి మూవీస్ అనమాట. ఇది డిస్కో రాజా కూడా చాలా మంచి మూవీ, కానీ అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో ఈ మూవీ కూడా అదే స్టైల్లో ఉంటుంది అనుకున్నాను, కాకపోతే ఇది కొంచెం డిసప్పాయింట్ చేసినాయని చెప్పాలి. ఒక మంచి కథ మంచిగానే రాసుకున్నాడు, కానీ కొన్ని లాజిక్ లేని సీన్లు తీసిండు అనమాట. ఇది మూవీ గురించి ఓవరాల్గా నా వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూ. మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.